మొన్న ఐసీయూలో ఒక బాబుని అడ్మిట్ చేశాను. 17 ఏళ్ల అబ్బాయి. వాడు ఏం చేశారంటే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేశాడు. దాంతో కింద పడి తలకి పెద్ద గాయం అయింది. ఏదో దేవుడి దయ వల్ల బయటపడ్డాడు. ప్రాణాలకైతే అపాయం లేదు, కానీ రికవరీకి చాలా టైం పట్టింది ఆ అబ్బాయికి. సో 17 ఏళ్ల అబ్బాయిలు కూడా డ్రింక్ చేస్తారంటే, ఇప్పుడు డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇవన్నీ స్కూల్స్లో కూడా చేస్తున్నారు. అవైలబిలిటీ ఉంది అట్లాగా. సో పేరెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి, ఆ పిల్లలు బయటికి వెళ్తున్నారు, బండి డ్రైవ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండే ఏజ్ అయి ఉండాలి. ఇంకొకటి, హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా మాత్రం అసలు బయటకు పంపించడానికి వీల్లేదు. ముందున్న వాళ్ళు పెట్టుకోవాలి, వెనక ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. నేను రీసెంట్గా ఒక బాబు చూసా, చిన్న బాబు. వాళ్ళ అక్కకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వాళ్ళ మామ వెనకాల కూర్చొని వెళ్తా ఉన్నాడు. వేరే వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి గుద్దేశారు, వాడి ప్రాణాలు పోయాయి దానివల్ల. సో ముందున్నోళ్ళు వెనుకున్నోళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం, ఇదే టైంలో ఐసీయూలో నాకు ఇంక 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకళ్ళు ఏంటి అంటే డ్రింక్ చేసి ఏదో చిన్న గోడ మించి ఉయ్యబోయి ముందుకు పడిపోయాడు. దాంతో మెడకి ఇంజురీ అయ్యి మెడ నుంచి కింద కాళ్ళు చేతులు పనిచేయట్లా. సర్జరీ చేశాం కానీ మెడకి ఎప్పటికీ రికవరీ వచ్చిందో చెప్పలేము. 6 months 1 year అట్లా కూడా పట్టొచ్చు. ఇంకొకళ్ళేమో ఆ డ్రింకింగ్ చేస్తా దాంట్లో బీపీ చాలా హై అయ్యి తల్లో బ్లీడింగ్ అయింది. సో దీనికి కూడా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి. ఇవన్నీ టైం తీసుకుంటాయి, ఏది రోజుల్లో కూడా తగ్గదు. నెలలు, 2 months 3 months 6 months అట్లా పట్టిద్ది. ఫైనాన్షియల్ బర్డెన్ ఒకవైపు, వీళ్ళు ఇంప్రూవ్ అయిన తర్వాత తెలివితేటలు ఎట్లా ఉంటాయి, మళ్ళీ పని చేసుకోగలరా లేదా అనేది కూడా మనకు సరిగ్గా తెలియదు. సో డ్రింకింగ్ అనేది చాలా డేంజరస్. స్మోకింగ్ కూడా అట్లాగే. పక్షవాతాలు, ఎన్నో పక్షవాతాలకి స్మోకింగ్ అనేది కారణం అవుద్ది. సో ఈ అలవాట్లు అనేది మనం ఆపుకోవాలి. తెలియకుండా వచ్చే రోగాలు చాలా ఉంటాయి, మనం ఏమీ చేయలేనివి. అట్లీస్ట్ మన వైపు నుంచి ఈ అలవాట్లు లేకుండా చూసుకుంటే మనము, మన ఫ్యామిలీ కూడా బాగుంటారు.